ముగ్గురు తన ఆడపిల్లల్ని హతమార్చిన సంఘటన ఒక్కసారిగా షాక్కు గురిచేస్తుంది. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు, చిన్న చిన్న ఆ బుజ్జి పిల్లల్ని ఎలా చంపాలనిపించిందో తండ్రికి. ఆర్థిక భారం అనేటువంటి ఒక కారణం మాత్రమే చూపిస్తున్నాడు. సో అదైనప్పటికీ పిల్లల్ని ఇంత దుర్మార్గంగా హతమార్చడం చాలా దుర్మార్గంగానే జరిగింది ఈ ఘటన అని చెప్పాలి. చాలామంది కూడా ఈ ఘటన చూసిన వారు విన్నవారంతా కూడా ఒకసారిగా షాక్కు గురవుతున్నారు. సో ఆటోలో తీసుకువెళ్ళి తను నడిపేటువంటి ఆటోలోనే తీసుకువెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో పడేసి హతమార్చి ఆ తర్వాత ఏం తెలియని వ్యక్తిగా బిహేవ్ చేశాడు. మధ్యాహ్నం జరిగింది ఈ సంఘటన. సో ఆ తర్వాత మృతదేహాలుగా తేలడంతో ఇప్పుడు కుటుంబం అంతా కన్నీటి పర్యంతమైంది. ఓ కసాయి తండ్రి నిర్వాకం ఈరోజు మహిళా దినోత్సవం రోజునే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే బయటపడడంతో అంతా కూడా ఈరోజు ఒకసారిగా షాక్కు గురవుతున్నారు. సో ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా విషాదచాలలు ముక్కున్నాయి. ముగ్గురు చిన్న పిల్లల్ని 8 ఏళ్ల వయసు, 7 ఏళ్ల వయసు, 5 ఏళ్ల వయసు ఉన్నటువంటి ముగ్గురు చిన్న పిల్లల్ని తన తండ్రే కదా ఏదో కొనిస్తాడులే అని చెప్పి తన వెంట వెళ్ళినటువంటి ఆ ముగ్గురు చిన్నారులను తీసుకెళ్లి చెరువులో పడేశాడు. పాప మా పిల్లలు ఏమనుకుంటారంటే చాక్లెట్ కొనిస్తానని చెప్పగానే ఆ తండ్రి పిలవగానే సరే నిజంగానే తండ్రి చాక్లెట్ కొనిస్తాడేమో అని చెప్పి పాపం చాలా మంచిగా ఆ తండ్రితో పాటు ఆటోలో వెళ్ళి ఉంటారు. కానీ ఎంతటి ఘోర విషాదం అంటే తండ్రే కాలయముడైపోయి కాటికి పంపే విధంగా బిహేవ్ చేశాడు. ఇక్కడ చిన్న పాప, ఆ పాప చూడండి చాలా చక్కగా నడుస్తూ వెళ్తుంది. ఆటో వరకు వెళ్ళింది, ఆటోలో కూర్చుంటుంది. ఆ తర్వాత తండ్రి అక్కడి నుంచి ఆటోలో తీసుకువెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ హతమారు. పాప మా పిల్లలకి ఏం జరుగుద్దో తెలీదు, ఎలా ఈ తండ్రి ఆలోచన ఉందో కూడా తెలీదు. ముక్కుపచ్చలారినటువంటి ఆ పసికందులనిద్దరిని అందరినీ కూడా, అక్కడ 5 ఏళ్ల వయసు అంటే పెద్ద వయసు ఏం కాదు. సో చాలా చిన్న పాప, అప్పుడప్పుడే మాటలు నేర్చుకొని